చేనేత సమస్యలపై ఈ నెల 22 నుంచి 24 వరకు నిరాహార దీక్ష చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్లు బి ఆనందప్రసాద్, పి బాలకృష్ణ, కెఎస్ దుర్గారావు, రామనాథం, పూర్ణచంద్రారావు అన్నారు. ఈ మేరకు స్థానిక శ్రీ మార్కండేయ కళ్యాణ మండపంలో వారు మీడియాతో మాట్లాడారు. రేపు 22వ తేదీన మనం చేనేత గర్జన నిర్వహించుకొని 2 నెలలు అయింది. రేపు 22వ తేదీన ఉదయం 10 గంటలకి మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి చేనేత నేతన్న విగ్రహం దగ్గర 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి ఈ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయం తీసుకున్నది కనుక ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా దానిలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఏ విధానాలు అయితే అమలు జరిపిందో అదే విధానాలు ఈ రోజున చెప్పకుండా అమలు జరుపుతూ ఉంది. హైటెక్ యుగంలో గుంట మగ్గం అక్కర్లేదని చెప్పి ఏ మాట అయితే ఉన్నదో ఆ మాటను ఈ రోజున ఆచరణలు అమలు జరుపుతూ ఉంది. అందుకని ఈ రోజున చూస్తే గతంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం 24,000 రూపాయలు చొప్పున ఆ స్కీమ్ను మొత్తాన్ని పూర్తిగా రద్దు చేసింది. మరి ఈరోజు 25,000 రూపాయలు ఇస్తానని చెప్పింది. ఇప్పటికీ ఆ స్కీమ్ కూడా అమలు జరపనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మా గర్జన జరుగుతున్న సందర్భంలోనే చేనేత మంత్రిగా ఉన్నటువంటి ఆమె తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం చేసుకున్నాం, ఆపుకో నుంచి వస్త్రాలు సప్లై చేస్తాం, ఆ విధంగా ఒప్పందం జరిగింది, చేనేత ముందుకు వెళ్తుందని చెప్పింది. మేము అడుగుతూ ఉన్నాం, చేనేత సహకార సంఘాలకి 2017 నుంచి ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి 203 కోట్ల రూపాయలు ఇవ్వకుండా చేనేత కార్మికులు పని లేకుండా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా వస్త్రాలు సప్లై చేస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అందుకని మాయ మాటలు కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన 203 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి, ఆ విధంగా చేనేత కార్మికులు పని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కట్టా శివదుర్గారావు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, అట్లాగే పండిన వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ సత్తనపల్లి సొసైటీ ప్రెసిడెంట్ని. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేనేతను ఇంత బలి చేస్తుందని మేము ఊహించలేదు. గత ప్రభుత్వం నేతన్న నేస్తం 24,000 ఇచ్చి చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం చేసింది. ఈ ప్రభుత్వం వస్తే సీనియరు సీఎం చేనేతకు ఏదో ఒకటి చేస్తాడని ఆశించాం. కానీ బడ్జెట్లో ₹1 కూడా కేటాయించకుండా పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించినట్టుగా చూపించి మొత్తం యూనిటీ మాల్స్కి బిల్డింగ్లకు ఇచ్చి కేవలం థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కింద 5 కోట్ల రూపాయలు కేటాయించి దాన్నే 2 సంవత్సరాలు చూపించి దానిలో మళ్ళీ 1,64,00,000 రూపాయలు విడుదల చేసి చేనేతని తీవ్రమైన దెబ్బకొట్టాడు. అనేక మంది నిరాహార దీక్షలో కూర్చోబోతూ ఉన్నారు. ఈ నిరాహార దీక్షల అనంతరమైనా కానీ ప్రభుత్వం ఆలోచన చేసి వాస్తవంగా చేనేతలకు మనం ఏం చేయాలి, చేనేతలు ఏం కోరుకుంటా ఉన్నారు, చేనేతలు ఎందుకు ఇలా నిరసనలు చేస్తున్నారని చెప్పి ఆలోచన చేసి మరి చేనేతల పక్షాన సానుకూలంగా స్పందించాలని, చేనేతలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘాలు అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా చేనేత ఉద్యమాలని చూసి చూడనట్టుగా, ఏమీ జరగనట్లుగా ఈ ప్రభుత్వాలు వ్యవహరించడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చేనేత సంఘాల ఆధ్వర్యంలోనూ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక కార్మికుడు, చేనేత కార్మికుడు వాసా నాగేశ్వరరావు ఆయన మరి నిరాహార దీక్షలో పాల్గొని మరి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోవడం అనేది చాలా దారుణం. వాస్తవంగా మీకు ఎటువంటి వస్త్ర మిల్లులు లేని రోజుల్లో కష్టపడి బట్టనేసి మీ మానాన్ని కాపాడిన జాతి చేనేత జాతి. ఇప్పుడేదో మిల్లులు వచ్చినాయని, పవర్లూమ్స్ వచ్చినాయని, అధునాతమైన యంత్రాలు వచ్చినాయని చెప్పి మరి సాంప్రదాయబద్ధమైనటువంటి పత్తితో తయారు చేసిన శరీరానికి ఆరోగ్యకరమైన బట్టనేసే చేనేత కార్మికుల్ని, పర్యావరణ హితమైనటువంటి చేనేత పరిశ్రమని మీరు అశ్రద్ధ చేసి నిర్లక్ష్యంగా చూస్తూ మరి చాలా అవమానకరంగా చేయటం అనేది చాలా దారుణమైన చర్య. మరి ఈ 22వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరిగే నిరాహార దీక్షని మేమందరం కూర్చుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలందరూ కూడా మరి కలిసి నిర్వహించబోతూ ఉన్నాం. ఈ తర్వాత అయినా కానీ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. స్పందించిన పక్షంలో భవిష్యత్తులో మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి చేనేత
జాతి ఆత్మగౌరవాన్ని, చేనేత వృత్తిని మేము పరీక్షించుకోవడం కోసం చివరి వరకు మేము కట్టుబడి అందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా